నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ ఎవరు టచ్ చేయని ఒక ఇంపార్టెంట్ టాపిక్ మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. అదేమంటే మన జీవితాలు దుర్భరంగా మారటానికి, మనము అయోమయ స్థితిలో ఇవాళ ఉండటానికి, మన గొంతుకలు స్పష్టంగా ప్రభుత్వం వరకు చేరకుండా నివారించబడుతున్నాయి. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలో దూరి దాన్ని తప్పుదో పట్టిస్తుందా? మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా వేరు వేరు కదా. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలో కూడా దూరి దాన్ని భ్రష్టు పట్టిస్తుందా? ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసిన ఘనకార్యాలేమి? వాళ్ళు రాజకీయవేత్తలతో టైఅప్ చేసుకొని టోటల్ సమాజాన్ని నిర్వీర్యం చేసి, ఎలక్షన్ టైంలో హడావిడి చేసి, రాజకీయాలను, పనికి మాలిన రాజకీయాలను ప్రజలకు వండిపెట్టి, ప్రజలకు కావాల్సిన హెల్ప్ కానివ్వండి, లేదా సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ఇవన్నీ అసలు వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎత్తి, తమ అవసరం తీరినాక దాన్ని నొక్కిపెట్టి, ఈ మీడియా సంస్థలు అసలు ఎవరు రాజకీయవేత్తలు చేసే అన్యాయం కన్నా ఘోరమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. మనము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ పెరగడానికి, ఫేక్ రియల్ ఎస్టేట్ ఒక స్టేట్కు చేరడానికి బ్యాక్ డోర్ నుంచి ఈ మెయిన్ మీడియా అంటే సోషల్ మీడియా కాకుండా ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తమ వంతు పాత్ర పోషించింది. నేను మీ అందరికీ ఒక స్పష్టమైన ఒక ఇష్యూ ఇవ్వదలుచుకున్నా. అదేమంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా పేపర్లు, ఏబిఎన్లు, ఈనాడులు, ఆంధ్రజ్యోతులు, సాక్షులు, ఇంగ్లీష్ పేపర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ఇవన్నీ నేషనల్ ఖ్యాతికి ఎక్కిన మీడియా సంస్థలు. నేను ఒక చిన్న డౌట్ వ్యక్తం చేస్తా. అసలు మన ఛానల్ మంచి మార్గం స్టార్ట్ కాకముందు రియల్ ఎస్టేట్లో స్కామ్సే జరిగేవి కావు. రియల్ ఎస్టేట్లో స్కామ్సే జరిగేది కావు. మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం చిట్టీల స్కాము, ఫైనాన్స్ స్కాము, ఈ చైన్ ఫైనాన్స్ స్కీమ్స్ ఉంటాయి కదా, అవి అంటే ఫైనాన్స్ రిలేటెడ్, చిట్టి రిలేటెడ్, ల్యాండ్ కబ్జాలు కొన్ని హైలైట్ అయ్యేవి. కానీ ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ అనే వర్డే లేనే లేదు. అంటే అప్పుడు జరిగేవి కావా? ఎప్పుడైనా ఒకసారి ఏదైనా అక్రమ లేఅవుట్ గురించి డిస్కషన్ వచ్చేది, ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒకసారి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్ ఏకైక ఛానల్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ గురించి, ఎస్పెషలీ హై రైజ్లో లేదా అపార్ట్మెంట్
లేదా లేఅవుట్ స్కామ్స్ గురించి మన ఛానల్ హైలైట్ చేసినాకనే ఇప్పుడు ఈ టోటల్ అంటే ప్రాబ్లమ్స్ని 7 ఇయర్స్ 6 ఇయర్స్ టైం తీసుకొని చావు కబురు చల్లగా చెప్పినట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు కవర్ చేస్తుంది. కానీ గత 7-8 ఏండ్లుగా అసలు ఇక్కడ ఏ ప్రాబ్లం లేనట్టు, ఇది అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్టు, అసలు బ్లాక్ మనీ అనే వర్డ్కి మీనింగ్ తెలియనట్టు, ఇక్కడంతా శుద్ధపూసలు బిజినెస్ చేస్తున్నట్టు, ఈ బిజినెస్లో విపరీతమైన కష్టాలు లాభాలే లేనట్టు, ఇలా రియల్ ఎస్టేట్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. గత 7 ఏండ్లుగా తీవ్రమైన మోసాలు జరిగాయి రియల్ ఎస్టేట్లో. కని విని ఎరగని అమౌంట్స్ ఫ్రాడ్ రియల్ ఎస్టేట్లో మాత్రమే జరిగింది. నేను అడగదలిచిన ప్రశ్న ఏమంటే, ఏబిఎన్ రాధాకృష్ణకు, ఈనాడుకు, అంటే ఆంధ్రజ్యోతికి, ప్రభకు, లేదా ఇంగ్లీష్ టైమ్స్కి, హిందూకి, డెక్కన్ క్రానికల్కి, మీకు ఈ వెస్ట్ హైదరాబాదులో జరుగుతున్న ర్యాపిడ్ డెవలప్మెంట్ ఏ లాజిక్తోని గ్రో అవుతుంది అనే డౌట్ మీకు ఎందుకు రాలేదు? మీరు కొండను దొవ్వి ఎలుకని బట్టే రకాలు మీరు. అంటే డీప్ ఇన్వెస్టిగేషన్, ప్రతి ఒక్క రాజకీయవేత్త బెడ్రూము టాయిలెట్లలోకి పోయి ఇన్వెస్టిగేట్ చేసే రకాలు కదా మీరు. మారుమూల ప్రాంతాల్లో ఒక రైతు తన పంటను అమ్ముకోలేక ఆవుకు దూడలకు ఇడిచిపెడితే అది పోయి కవర్ చేసుకొని తెచ్చి ఒక జాతీయ రాష్ట్రీయ ప్రాబ్లం లాగా హైలైట్ చేసే మీరు, ఒక మారుమూలనున్న ఒక ధాన్యం కేంద్రం సెంటర్ దగ్గర కొనుగోలు అయితే లేదని ఒక కుప్పను ఒక నేషనల్ ఇష్యూ లాగా చేసే మీరు, మరి లక్షల కోట్ల ఫ్రాడ్ వెస్ట్ హైదరాబాదులో జరుగుతుంది. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. నేషనల్ బిల్డింగ్ నామ్స్ని తొంగలో దొక్కి సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు అనే సత్యాన్ని మీరు ఎందుకు విస్మరించారు? అది చెప్పాలి కదా మీరు సామాన్య వాళ్ళ గోడును ఎందుకు పట్టించుకోలేదు? ఇవి 1-2 ఎగ్జాంపుల్ అయితే ఏదో మిస్ అయింది అనుకోవాలి. వెస్ట్ హైదరాబాదు 100 కిలోమీటర్ల లోపల హైదరాబాదు చుట్టుముట్టు కాకుండా వెస్ట్ హైదరాబాద్ని టార్గెట్ చేసి అక్కడ గజాలు లక్షల్లోకి తీసుకుపోయి చుక్క నీరు లేని చోట డెవలప్మెంట్ జరుగుతుంటే ఈ మీడియా సైలెంట్గా ఎందుకుంది? ఈ మీడియా సైలెంట్గా ఎందుకుంది? అసలు మీకు అప్పుడు కళ్ళు కనిపించలేదా? మీ రిపోర్టర్స్ నిద్రపోయారా? లేదా మీకు వెస్ట్ హైదరాబాద్లో ఏ సమాచారం అందటం లేదా? అంటే వెస్ట్ హైదరాబాదులో 400-600% పెంచి ఫ్లాట్లు అమ్ముతున్నారు అనే నిజాన్ని మన ఛానల్ ఎందుకు చెప్పాలి? వీళ్లకు తెలియదా? ఈ విషయం వీళ్ళకి తెలియదా? అంటే ఎంత విచిత్రం. మీరు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, కేతిరెడ్డి వర్సెస్ మన జేసీ దివాకర్ రెడ్డి, వీళ్ళు రాళ్ళు రువ్వుకున్నారు, వాడి ఇంటి ముందర స్నానం చేశాడు, ఇదే గొడవ హైలైట్ చేస్తున్నారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యింది, దాని స్థితిగతులు ఏమి? గూగుల్ డేటా సెంటర్ వల్ల
తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. అది ఈ మీడియా సంస్థలకు అంటే దాని దుష్ప్రభావాలు వీళ్ళకి తెలియవా? ఎందుకు హైలైట్ చేయలేదు? ఎందుకు హైలైట్ చేయలేదంటే వీళ్ళంతా యాడ్స్కి ఆశపడి అంటే అడ్వర్టైజ్మెంట్కి ఆశపడి కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలకు అంటే ఇబ్బంది కాకుండా తమ రూట్ క్లియర్ చేసే ఏజెంట్లుగా మారిపోయారు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ఎన్ని ఫ్రాడ్స్ చూస్తున్నామో, మనం హైలైట్ చేసిన ఎన్నో ఫ్రాడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనిట్ తీసుకొని అక్కడ ఎలా మోసం జరుగుతుందో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మనం డీటెయిల్గా కవర్ చేసుకుంటూ పోయినాం. కానీ ఈ మాత్రం నాలెడ్జ్ ఈ మెయిన్ న్యూస్ పేపర్లకు, ఈ మీడియా సంస్థలకు ఎందుకు అందలేదు? ఎందుకు హైలైట్ చేయలేదు? యాక్చువల్లీ ఇది తీవ్రమైన ఆరోపణ. ఇవి వందల వేల కోట్లు కాదు, లక్షల కోట్ల అవినీతి కమ్ ప్రజలకు కుచ్చుటోపి. అవినీతి అంటే నేషనల్ బిల్డింగ్ నామ్స్కి వ్యతిరేకంగా పోయి నిర్మాణాలు చేసుకొని, అప్రూవల్స్ చేసుకొని ప్రజలకు లోన్లు ఇప్పించి ఆ భూమిలో ఇరికించడం ఎంత పెద్ద ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఎందుకు హైలైట్ చేయలేదు? మనలాంటి తొక్కలో ఛానల్ ఎందుకు కవర్ చేయాల్సి వచ్చింది? అసలు రియల్ ఎస్టేట్ గురించి నెగటివ్ న్యూస్ ఎందుకు ప్రచారంలోకి రాలేదు? అంటే మీడియా సంస్థలకు యాడ్ రెవెన్యూ వస్తుందని ప్రజల జీవితాల్లో సింహభాగం ఈఎంఐ రూపంలో కడుతుంటే అది చోద్యం చూసుకుంటూ కూర్చున్న ఈ మెయిన్ మీడియా ఛానల్స్ దారి మళ్లింపు చర్యలకు పాడుపడలేదా? అంటే ప్రజలకు ఏమాత్రం డౌట్ రాకుండా వీళ్ళు పెడుతున్న ప్రైజు, వీళ్ళు చేస్తున్న కబ్జా, వాసవి గ్రూప్ చెరువులో 30 అంతస్తులు కడితే వీళ్ళకి కనిపించలేదు. మనలాంటి ఛానల్ దాన్ని హైలైట్ చేసింది. ఇక్కడ ఎల్బీ నగర్లో వాసవి ఆనంద నిలయం సిరీస్ కెమికల్ ఫ్యాక్టరీ జరిపి అక్కడ కడుతున్నారు. అక్కడ పసుపచ్చ నీరు, పచ్చ నీరు 2 కాంబినేషన్లో భూమి లోపల నుంచి వస్తాయి. మరి ఈ కనీస ఫ్యాక్ట్, ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ ప్రజలకు న్యూస్ పేపర్ ద్వారా, వాళ్ళ మీడియా ఛానల్ ద్వారా ఎందుకు అందించలేదు? సూటి ప్రశ్న. ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాకపోయినా ఒడ్లు సేకరణకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, కష్టజీవులు సంపాదించి పోగేసిన రూపాయి ఒకే దెబ్బలో లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ మింగేస్తుంటే సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తెలియదా? ఇప్పుడు నా ఛానల్లో 5,10,000 గంటల వాచ్ టైం దాటిపోయింది. ఇది సిగ్గుపడవలసిన డేటా. నాలాంటి 18,000 తొక్కల ఛానల్కి 5,10,000 గంటల వాచ్ టైం వచ్చింది. దాంట్లో మ్యాక్సిమం రియల్ ఎస్టేట్కి నెగటివ్ వీడియోసే ఉన్నాయి. అంటే వాళ్ళు చేసే ఫ్రాడ్, కొనొద్దు అని, ఎందుకు కొనొద్దు అని, ఎక్కడెక్కడ ఏ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని మనలాంటి ఛానల్ చెప్పాలి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని ఎత్తుకొని హైలైట్ ఎందుకు చేయలేకపోయింది? మీరందరూ గమనించాలి. రియల్ ఎస్టేట్ అనేది చాలా అంటే డబ్బున్న వాళ్ళు పర్సనల్ థింగ్ అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ఈ విషయంలో చాలా మందికి అన్యాయం జరుగుతుంది, కొనలేకపోతున్నారు. అంటే దాంట్లో మ్యాక్సిమం అంటే ఈ మిస్లీడింగ్ థింగ్కి మ్యాక్సిమం క్రెడిట్ ఈ న్యూస్ పేపర్లకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వెళ్ళాలి.
వీళ్ళ రీచ్ బాగున్నందుకు కొన్ని ఇష్యూస్ వీళ్ళు అంటే అసలు లేనట్టు ప్రొజెక్ట్ చేసి యాడ్ రెవెన్యూ వస్తుంది కదా అని రియల్ ఎస్టేట్ పై నెగటివ్ కామెంట్ పెట్టకుండా తమ కడుపులు నింపుకొని లక్షల మంది కడుపులు లేదా ఇండ్లు కాకుండా చూసుకున్నారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తా. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా వీళ్ళు అవి కూడా చేయడానికి తర్జన పడుతున్నారు. అప్పుడప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడేది, అప్పుడప్పుడు మన మేజర్ 1 lakh crore సాగర్ అది హైలైట్ చేసేది. అంటే ఎప్పుడైనా ఏదైనా వ్యాక్యూమ్ ఉన్నప్పుడు అక్కడ ఈ మల్లన్న సాగర్ కానివ్వండి, ఈ ఈ ఇరిగేషన్ డ్యామ్స్ కానివ్వండి, మహబూబ్నగర్ ఎత్తిపోతలు కానివ్వండి, అంటే ఎప్పుడైనా ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు రైతులకు ఏదో అన్యాయం జరుగుతున్నట్టు డైవర్జన్ టాక్టిక్స్ కింద దీన్ని యూజ్ చేశారు. కాళేశ్వరం, మహబూబ్నగర్ ఎత్తిపోతల చాలా ఇవి ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్రతోని కొట్లాట. ఇప్పుడు మహారాష్ట్రలో కరువు ఏర్పడ్డది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్యామ్ హైట్ ఎత్తుతాము, ఇక్కడ నీళ్ళని నిలువెంచుకుంటామంట. నీళ్ళే పడతలేవు, నిలువెంట్లు ఉంచుకుంటాం, ఫ్యూచర్ కోసం చేస్తున్నాం. అంటే ఇది కాదు అని తెలిసిన దీన్ని చేపడితే పేపర్లు దీన్ని హైలైట్ చేసి అస్సలు బేసిక్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడం. ఇప్పుడు హిందూ అనే ఒక న్యూస్ పేపర్ కాన్క్లేవ్ పడితే మన రేవంత్ రెడ్డి పోయి అక్కడ నోటికి వచ్చినట్టు స్టేజ్ మీద ఏం మాట్లాడాడో ఆయనకి అర్థం కాలేదు. అట్లా డైలాగులు కొట్టి, అంటే వాళ్ళు కరెక్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్ ఆయన ఇచ్చిండు, ఆన్సర్ ఆయన ఇచ్చిండు. రామ్ అనే ఎడిటరు, హిందూలో పేపర్ రామ్ అనే ఎడిటరు రాసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి ఏ చెప్పారు, నీకు ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ నేను అడగనన్నాడు. ఇంకా పనికి రాకుండా ఆ కాన్ఫరెన్స్ ఎందుకు, హిందూ హడులు ఎందుకు, హడలు కొట్టించలేని హడులు ఎందుకు, పనికిరాని హడులు, హిందూ హడులు అట. దాంట్లో రేవంత్ రెడ్డి అడగమన్న ప్రశ్నలు వీడు అడిగాడు. వాడు హిందూ ఎడిటర్ అయినా వాడు వీడు అనే లాయకే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళ మోచేయి నీళ్లు తాగి వీళ్ళు వేసిన చిప్పు కూడు తిని బతుకుతున్న ఈ మీడియా ఛానల్స్ ఉంటే ఏమి పోతే ఏమి. అదే కాకుండా మళ్ళీ మీడియా ఛానల్స్ జర్నలిస్టులకు స్పెషల్ ట్రీట్మెంట్. ఇప్పుడు అస్సలు థింగ్స్ బయట వేసేటోళ్ళు సోషల్ మీడియా జర్నలిస్ట్, మనలాంటి ఛానల్స్. మాకు జర్నలిజంలో ఒక ఐడి కార్డు లేదు. ఇప్పుడు ఫిలిం ఫీల్డ్ జర్నలిస్ట్కి ఒక కార్డు, మామూలు జర్నలిస్ట్కి ఒక కార్డు, టీవీ జర్నలిస్ట్కి ఒక కార్డు. మరి సోషల్ మీడియాలో మా జర్నలిజం తాత కదా మాది, మరి మాకు కార్డులు ఎందుకు లేవు? అస్సలు స్కామ్స్ బయటేసేది ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్, కానీ అస్సలు లబ్ధి పొందేది ఇప్పుడు పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం మోచేతి నీళ్లు దాగి, రియల్ ఎస్టేట్ మాఫియా మోచేతి నీళ్లు దాగి, యాడ్ కోసం కకృతి పడే దరిద్రపు మీడియా ఛానళ్ళు, న్యూస్ పేపర్లు. వీళ్ళు చేసిన అన్యాయం ఇంత అంతా కాదు. ఇప్పుడు మన ఛానల్కిన 3 years బ్యాక్ స్టార్ట్ కాకపోయింటే మీరు ఇప్పటి వరకు కూడా చూడండి, ఏ స్కాము బయటపడేది కాదు. హై రైజెస్ అనేది చాలా లగ్జరీ లివింగ్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు హై రైజెస్ ఇవన్నీ స్టార్ట్ కాగానే ఒక్కడు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదా తెలిసి హైలైట్ చేయలేదు. ఎందుకంటే యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ రావాలి అంటే ఈ ఇష్యూ బయటపడొద్దు అంటే ప్రజల్ని మభ్యపెట్టాలి. అంటే పనికి మాలిన పొలిటికల్ డిస్కషన్స్లో లాగి, పనికి మాలిన థింగ్స్లో హైలైట్ చేసి, రాజకీయ గొడవలను రచ్చకెక్కించి, అది నెలలు పండించి, అంటే ప్రజలకు ఏది అవసరం ఉందో అదొద్దు, పనికి మాలిన రాజకీయాలు ప్రజలకు వడ్డించడం. ఈ వడ్డించడం వల్ల వాళ్ళు దాంట్లో బిజీ ఉండి అసలు ఈఎంఐ కథ మర్చిపోయి, ఇప్పుడు ప్రజలకు సంబంధించిన విషయం ఏమంటే హౌసింగ్, ఎంప్లాయ్మెంట్,
ఎడ్యుకేషన్. ఈ మూడు పథకం ప్రకారం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ శటగోపం పెట్టి సర్వనాశనం చేయలేదా? సర్వనాశనం చేయలేదా? మీరు ఇప్పుడు కూడా చూడండి, ఈ ఫ్యూచర్ సిటీ గురించి అన్ని పచ్చి అబద్ధాలు. కండ్ల ముందు ఫ్రాడ్ జరుగుతుంటే ఏబిఎన్ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఆంధ్రప్రభ లేదా ఏమునే ఇప్పుడు ప్రజాశక్తి కానివ్వండి, లేదా మన న్యూస్ డెక్కన్ క్రానికల్ కానివ్వండి, టైమ్స్ కానివ్వండి, హిందూ కానివ్వండి, ఏ పేపర్ కూడా, ఏ మీడియా ఛానల్ కూడా దీనికి ఇదొక ఫ్రాడ్ జరుగుతుంది, ఇక్కడ డబ్బు లేని కారణంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కాదు. ఈ శంషాబాద్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మొన్న నోయిడాలో ఒక ఎయిర్పోర్ట్ కట్టిండు యోగి ఆదిత్యనాథ్. అక్కడ ప్లాట్ ధరలు 500% పెరిగినాయి. ఫ్లాట్ ధరలు 180% పెరిగినాయి. కొత్త ఎయిర్పోర్ట్ దగ్గర చుట్టుముట్టు ప్లాట్ 500%, ఫ్లాట్లు 200, నియర్లీ 180 to 200% పెరిగినాయి. మరి శంషాబాద్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తుంది అని ప్రచారం చేసి ఫ్లాట్ అయిపోయింది కదా. ఇన్నేళ్ళైనా ఆ ప్లాట్ ధరలు ఎంత పెరిగినాయి? ఇప్పుడు నోయిడా ఎట్లా బయట ఎయిర్పోర్ట్ ఉందో శంషాబాద్ కూడా సిటీ బయట ఎయిర్పోర్ట్ ఉంది. 20-25 ఏళ్ళైనా అక్కడ ప్లాట్ ధరలు ఎందుకు పెరగలేదు? ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు ఎన్ని యాడ్లు వేసుకొని మభ్యపెట్టి జనాల డబ్బు దొబ్బేసి ఆ లేఅవుట్లలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఇంకా బయట వెళ్ళలేకపోతున్నారు. అదొక ఎగ్జాంపుల్. అయితే రామోజీ ఫిలిం సిటీ కట్టేటప్పుడు ఇవే న్యూస్ పేపర్లు, ఇవే వీళ్ళే అక్కడ రమ్యకృష్ణ జాగింగ్ చేస్తుంటుంది, అక్కడ రాశి జాగింగ్ చేస్తుంటుంది, అక్కడ ఆమని రాగింగ్, అక్కడ నాగార్జున టెన్నిస్ ఆడుతుంటాడు, చిరంజీవి వాకింగ్ చేస్తుంటాడు అని ఒక ఇమేజెస్ వేసి రామోజీ ఫిలిం సిటీ చుట్టుముట్టు ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేపించింది ఈ పేపర్ ఛానల్స్, ఈ మీడియా ఛానల్స్ కాదా? 25 ఏళ్ళు దాటుతున్నా ఇక్కడ వాల్యూ ఎందుకు రాలేదు? మీరు కంపేర్ చేస్తే వెస్ట్ హైదరాబాదు ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది కానీ అక్కడ యాడ్స్ లేవు. అంటే తెలివిగా చాప కింద నీరులా అందరూ కొనేసి తర్వాత ఎప్పుడు హైలైట్ చేయాలనో హైరైజ్ లెవెల్కి వచ్చేట వరకు హైలైట్ చేసి అందరికీ శటగోపం పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ గ్రోత్ ఉందో అక్కడ సైలెంట్ అయిపోయినారు. కొనే వరకు, హైరైజ్ స్టార్ట్ అయ్యే వరకు, చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ కట్టే వరకు సైలెంట్గా ఉన్నారు. కొండలు గుట్టలు ప్రాంతాలు, కొండలు గుట్టలు అన్నారు. సడన్గా సైబర్ టవర్స్ కొన్నాక అక్కడ అంతా కొనేసిండు, తర్వాత హైలైట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకు ప్రత్యక్షంగా వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి సమయం వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేసి సామాన్యుల నెత్తిన శటగోపం పెట్టి సర్వనాశనం మన ఫైనాన్స్ కండిషన్ సర్వనాశనం చేయడానికి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ ఛానల్స్ రెస్పాన్సిబుల్ కాదా? పనికి మానిన మర్డర్లు, మానభంగాలు, జేబు దొంగలు, చైన్ స్నాచింగు, యాక్సిడెంట్లు, పనికి మాలిన స్కామ్లు, గుడ్ల స్కాము, బెడ్ల స్కాము, ఇటువంటి స్కాము హైలైట్ చేసేవాళ్ళు లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ స్కామ్ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినకుండా ఎందుకున్నారు ఇన్నేళ్ళు? ఇప్పుడు కూడా ఫ్యూచర్ సిటీని పొగుడుతూ వీళ్ళకి ఏం స్కామ్ కనిపిస్తలేదు. అక్కడ హయ్యెస్ట్ స్కామ్ కూడా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో జరగబోతుంది, కానీ వీళ్ళకి అస్సలు కనిపిస్తలేదు. అభివృద్ధి బాటలో FCD భవనం, అమెజాన్ డేటా సెంటర్ ఎప్పటి నుంచో ఉంది, ఏం డెవలప్మెంట్ అయింది? అక్కడ ఏం కాలేదు. స్టేట్ రిసోర్సెస్ యూజ్ చేసుకుని అమెజాన్ డేటా సెంటర్ ఎంజాయ్ చేస్తుంది తప్ప మన తెలుగు రాష్ట్రానికి అమెజాన్ డేటా సెంటర్ 5 పైసలు లాభం చేయలేదు.
FCDA భవనం కడుతుండు, స్కిల్ యూనివర్సిటీ కంప్లీట్ కాలేదు, ఎప్పుడో కంప్లీట్ కావాలేదు జూన్కి, కానే లేదు. ఇప్పుడు అక్కడనే అయ్యా ఇది పెడతారట, ఏంది మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కిల్ యూనివర్సిటీలు పెడతారట. అంటే ఎవరు చెవుల పువ్వు పెడుతున్నారు? అక్కడ ఉన్న ల్యాండ్ని వాల్యూ తెచ్చుకోవడానికి, అక్కడ ఉన్న లేఅవుట్లకు ల్యాండ్ వాల్యూ పెంచుకోవడానికి పచ్చి అబద్ధం మాట్లాడుతుంటే, రాజకీయంగా తన్నుకు చస్తుంటే, మొన్న కిషన్ రెడ్డి ఈయన మీద, రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద, కానీ అస్సలు థింగ్ ఏమున్నదని మన ఛానల్ చెప్పినాం మనం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లీడర్ కావాలని సంక్షోభం క్రియేట్ చేస్తుండ్రు, కానీ ఆయనను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుండ్రు? ఒక ఫెడరల్ సిస్టంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు. అదే వ్యక్తి మీ అబ్బా జాగీరా అని ఎంటర్ అయ్యడానికి ట్రై చేస్తుండ్రు, అది తప్పు కాదట. అంటే ఒకరి చేతిలో కీలుబొమ్మగా మారి ఏండ్లకు ఏండ్లు ప్రజలను మభ్యపెట్టి 10 రూపాయలు ఒక పేపర్ అమ్ముకొని పనికి మాలిన సమాచారము యాడ్స్ దాంట్లో ఇచ్చి ప్రజలను నిట్టేట ముంచే ఈ మీడియా ఛానల్స్ ఇక పతనం కావాల్సిన టైం వచ్చింది. అసలు స్పష్టంగా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు 12 వరుసల రహదారి ఎందుకు అని అడిగే బదులు 12 వరుసల రహదారి ఎక్కడెక్కడి నుంచి పోతుంది అంటే ప్లానే ఫైనలైజ్ కాలేదు. కానీ రాధాకృష్ణ ఏం చేస్తుండు? 12 వరుసల రహదారి ఎక్కడెక్కడి నుంచి పోతుంది అని ఆయన ఫస్ట్ డిజైన్ చేసేసిండు. ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలంకి ఎందుకు అని ఒక్క న్యూస్ పేపర్, ఒక్క మీడియా ఛానల్ అడగలేదు. ఇవన్నీ వందల వేల కోట్ల ఫ్రాడ్ జరగబోతుంది. 50 ఎకరాలు నువ్వు పిలిచి పేరెంటానికి పిలిచి 8 ఫార్మా దిగ్గజ సంస్థలకు 50 ఎకరాలు ఎందుకు కావాలి? ఒక గ్రీన్ ఫార్మాకి 50 ఎకరాలు ఎందుకు కావాలి? ఒక గ్రీన్ ఫార్మా పెట్టడానికి 50 ఏకర్స్ కావన్నా మీకు? ఒక్కొక్కరికి 50 ఎకరం ఇవ్వడం క్విడ్ ప్రోకో అని ఎందుకు ఈ మీడియా సంస్థలు గట్టిగా అరవలేదు? సల్మాన్ ఖాన్కి దారాదత్తం చేస్తుంటే ఎందుకు విమర్శించలేదు? ఇప్పుడు మనం చూస్తే తుక్కుగూడ ప్రీమియం లొకేషన్ అట, అది ఇప్పుడు హైదరాబాద్లో హైయెస్ట్ స్కామ్ అంటే తుక్కుగూడనే. తుక్కుగూడ ఎప్పటి నుంచో ఉంది. ORR నిర్మించి 15 ఏళ్ళు అవుతుంది, 12-15 ఏళ్ళు అవుతుంది. అయినా ఆ తుక్కుగూడలో చెప్పుకోదగ్గ మార్పులు లేవు. నేను ఒకసారి తుక్కుగూడ చేసినా కదా, ఏం లేవు. అది ప్రీమియం లొకేషన్ అని అక్కడ విల్లా కమ్యూనిటీస్, నెక్స్ట్ సూపర్ రిచ్ అంతా తుక్కుగూడలు ఉంటారని ఫ్రాడ్ ప్రచారం చేసే దాంట్లో ఈ మీడియా సంస్థలు, ఈ న్యూస్ పేపర్లు కూడా బిజీగా ఉన్నాయి. నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. తుక్కుగూడ ఇస్ ఎ ట్రాప్. మీరు నోట్ చేసి పెట్టుకోండి, తుక్కుగూడ ఇస్ ఎ బిగ్ ట్రాప్. కాబట్టి ఎవ్వరు తుక్కుగూడలో ప్రీమియం ప్రైసెస్ పెట్టి తీసుకోకండి. శ్రీశైలం హైవేని కావాలని చంపేసి దాన్ని సాగర్ హైవేకి మార్చేశారు. ఇక్కడే బిట్వీన్ సాగర్ హైవే టు శ్రీశైలం హైవే 1000 ఎకరాలు బీడుగా పడున్నాయి. అసలు వాల్యూలెస్ ల్యాండ్స్. ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. అక్కడక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి తప్ప ఇక్కడ జరిగే భయంకరమైన మార్పులు లేవు. మీరు తుక్కుగూడ పోతే కూడా అంత బీహారీ, ఉత్తరప్రదేశ్ చీప్ లేబరే మీకు కనిపిస్తారు తప్ప ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ కట్టుకొని ప్రశాంతంగా బతకడానికి అనువైన ప్రదేశం కానే కాదు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ను కూడా వీళ్ళు పెద్దగా ప్రొజెక్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ నుంచి చితకనబడి ఏం చేయాలనో అర్థం కాక తలగొక్కునే పరిస్థితి వచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ చేసింది మహేశ్వరం. అసలు మహేశ్వరం పోయి బంజారా హిల్స్ అయితే అన్నారు. ఇప్పటి వరకు కూడా మహేశ్వరం చెక్కు చెదరకుండా 10-12 ఏళ్ళ నుంచి మహేశ్వరం ఒక 10-12 ఇయర్స్ నుంచి అట్లే పడుంది. మహేశ్వరం అట్లే పడుంది. రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ కేశవ్ మెమోరియల్ ఆ ఏరియా మొత్తం ఖాళీ భూములు ఉన్నాయి. ఖాళీ భూములే.
వీళ్ళు చెప్పినట్టు ఏ డెవలప్మెంట్ లేదు అక్కడ, ఏ డెవలప్మెంట్ లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ రేపు భూమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రజలను మభ్యపెడుతుంది. దానికి అడ్డుకోవడానికి మేము ఎన్నో వందల వీడియోలు చేయాల్సి వచ్చింది. అంటే వీళ్ళని అడ్డుకోవాలి, ప్రజల్లో ఒక డౌట్ క్రియేట్ చేయాలి. అసలు ఈ న్యూస్ పేపర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పేవి దాంట్లో ఎంత నిజాలు ఉన్నాయి. ఎక్కడో దగ్గర పోయి ఇసుక తవ్వకాలు అక్రమాలు అంటాడు, మళ్ళీ అది ఇష్యూ ఏమైందో తెలియదు. సింగరేణి పోరాటం అంటాడు, ఏమైందో తెలియదు. మీకు తెలుసో లేదో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏమైందో తెలియదు, అడగండి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఒక టైంలో పెద్ద గొడవ. ఇప్పుడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ సంవత్సరం టైంలో వినలే. ఎందుకు ఆదిబట్ల చెక్కు చెదరకుండా 10 ఏళ్ళ నుంచి అట్లే పడింది. కానీ ఫ్యూచర్ సిటీ ఆదిబట్లకు మించిపోతుందనే ప్రచారం జరుగుతుంది త్రూ దిస్ న్యూస్ పేపర్ అండ్ మీడియా ఛానల్స్. 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఫ్యూచర్ సిటీ ఆదిబట్లకు ఎట్లా మించిపోతారు చెప్పండి. దయచేసి మీరు అందరూ గమనించవలసింది ఏమంటే, మన దరిద్రాలకు మ్యాక్సిమం కారణం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, జర్నలిస్ట్స్, అమ్ముడు పోయిన న్యూస్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా. అసలు సోషల్ మీడియాలో అంటే దాంట్లో డబ్బులు ఎంత వస్తాయో లేదో తెలియకున్నా రిస్క్ తీసుకొని కరెక్ట్ సమాచారం సోషల్ మీడియా అందిస్తుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దాని మీగడ తింటుంది. దయచేసి అందరూ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రశ్నించండి. ఎట్లా ప్రశ్నించాలి? మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళ వీడియోస్ వేసుకున్నప్పుడు వాళ్ళ వీడియోస్ని ప్రశ్నించండి. మీకు అన్ని తెలిసిన పచ్చి అబద్ధాలు ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ఏదైనా రాజకీయ నాయకుడు పచ్చి అబద్ధాలు మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు ఖండిస్తలేరు? దాన్ని ఎందుకు సమర్థిస్తూ పేదవాళ్ళ మిడిల్ క్లాస్ గొంతులు కోస్తున్నారు అని తప్పకుండా మీరు అడగవలసిందే. అడిగితే కానీ ఇక్కడ డెవలప్మెంట్ కాదు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. నోయిడా ఎయిర్పోర్ట్ కడితే అక్కడ ప్లాట్ రేట్స్ 500% పెరిగినాయి, ఫ్లాట్ రేటు 200% పెరిగినాయి. అది కాకుండా వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా టైంకి వచ్చింది. మరి అదే శంషాబాదు 20 ఏళ్ళైనా ఇంత హైదరాబాద్ డెవలప్ అయిపోయినా శంషాబాద్ ఎందుకు డెవలప్ కాలేదు? తుక్కుగూడను నెక్స్ట్ నోయిడాగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? ల్యాండే దొరకట్లేదని ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? మహేశ్వరం నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ పెరిగేది మహేశ్వరమే అని ఎందుకు ఫ్రాడ్యులెంట్ ప్రచారం చేస్తున్నారు? ఈ ఫ్రాడ్యులెంట్ ప్రచారం వల్ల వేల మంది అక్కడ ఇన్వెస్ట్ చేసి ఎండ కొద్దీ ఇరుక్కుంటే దానికి కారకులు మీరు కాదా అని స్పష్టంగా అడుగుతూ, రియల్ ఎస్టేట్లో రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆరోపణలతో 10 పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో 3 కంపెనీలు మూసుకుపోయే స్థితికి చేరుకోబోతున్నాయి. మరి ఈ సమాచారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు హైలైట్ కావటం లేదు? రియల్ ఎస్టేట్ సంస్థల్లో 3 సంస్థలు బిచాణా ఎత్తేసి ప్రజల డబ్బులు తీసుకొని పరారయ్యే స్టేజ్లో ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు హైలైట్ చేస్తలేదు? వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజాధనం ఒక ప్రైవేట్ సంస్థలు దోపిడీకి గురి చేస్తుంటే మీకు కనిపించటం లేదా? దయచేసి ఇలాంటి ప్రశ్నలు మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వేయండి. మిమ్మల్ని మభ్యపెట్టడానికి రాజకీయ ఒడ్డింపులు వడ్డిస్తారు. కిషన్ రెడ్డి వర్సెస్ ఈయన ఏమన్నాడు, షబ్బీర్ అలీ ఏమన్నాడు. దీనివల్ల మనకు పైసా ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది వైద్యము, విద్య, ఉండటానికి ఇల్లు, భోజనం. ఈ 4 సబ్జెక్ట్స్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఎలాంటి కుట్రైనా పండుతారు, లేదా వాళ్ళే కుట్ర చేపిస్తారు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. రాబోయే 6 నెలలు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ వాళ్లకు, లేదా మామూలు
క్లాస్ వాళ్ళకు కూడా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రశ్నించండి. మీరు ఇలాంటి ఫ్రాడ్ ఎందుకు చేస్తున్నారు? మీకు తెలిసిన ఫ్రాడ్లు ఎందుకు హైలైట్ చేస్తలేరు? పనికి మాలిన ఇష్యూస్ ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మూసీ ప్రక్షాళన అనే ఒక ఫ్రాడ్ని పక్కన పెట్టి ఎస్టీపీల వల్ల ఉపయోగాలు అన్న దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? జిహెచ్ఎంసీకి 9,000 కోట్లు ప్రతి సంవత్సరము 9,000 కోట్లు వేస్ట్ అమ్ముకొని డబ్బులు రావాలి. కానీ జిహెచ్ఎంసీకి 500 కోట్లు కూడా వస్తలేదు. అది ఈ మెయిన్ స్ట్రీమ్ పీపుల్కి తెలియదా? పేపర్లకు తెలియదా? మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తెలియదా? మళ్ళీ ఎందుకు ప్రజలకు అవగాహన కలిగించలేదు? ఇలాంటి కోకొల్లమైన విషయాలు, ప్రజలకు కావాల్సిన విషయాలు వడ్డించకుండా పనికిమాలిన రాజకీయము, మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, లేదా చిట్ ఫండ్ స్కామ్స్ బయట పెడుతున్నారు ఇప్పుడిప్పుడు. కానీ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలు, ప్రజల పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, భూమి వ్యవహారాలు, భూమి శిస్తులు, పన్నులు, భూమికి సంబంధించిన మొన్న పొంగులేటి చెప్పినట్టు శిస్తులు, అగ్రికల్చర్ ల్యాండ్పై ట్యాక్సెస్, అదే కాకుండా ఇప్పుడు కూడా ఈ టైంకి కూడా సినిమా హాళ్లకు, ఫంక్షన్ హాళ్లకు కూడా రైతు బంధులు అందుతున్నాయి. మరి దీనిపై ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా? మెయిన్ స్ట్రీమ్ మీడియా దీనిపై ఫోకస్ పెడితే 1,000 కోట్లు మిగిలి అది స్టేట్కే మంచి జరుగుతుంది కదా. మరి స్టేట్కి మంచిగా జరగాలి అనుకుంటున్నారా లేదా? అది మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్పక ఆలోచించాలి. అది ఎప్పుడు ఆలోచిస్తుంది? మీరందరూ ప్రశ్న వేస్తే కానీ వీళ్ళు బాగుపడరు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.